ఏపీలో పొలిటికల్ హీట్ రోజురోజుకు పెరిగిపోతుంది. టీడీపీ, బీజేపీ పొత్తుతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఎన్నికల టైం దగ్గర పడడంతో పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి. అధికార వైసీపీ అయితే మరోసారి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. వైనాట్ 175 టార్గెట్తో ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన వైసీపీ అదే స్పీడ్తో ఎన్నికలకు రెడీ అవుతుంది. ఇందులో భాగంగానే వైసీపీ అధినేత సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 18 నుంచి ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఎన్నికలకు టైం దగ్గర పడడంతో వైసీపీ స్పీడ్ పెంచింది. మరోసారి అధికారం దక్కించుకునేందుకు సీఎం జగన్ వేగంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే విడతల వారీగా అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించిన వైసీపీ ఇప్పుడు అభ్యర్థుల తుది జాబితా ప్రకటనకు రంగం సిద్ధమైంది. ఈ నెల 16న కడప జిల్లా ఇడుపులపాయకు జగన్ వెళ్లనున్నారు. వైఎస్ఆర్ ఘాట్ వేదికగా ఫైనల్ లిస్టును స్వయంగా ప్రకటించనున్నారు. 2019 ఎన్నికల ముందు కూడా ఇడుపులపాయ నుంచే అభ్యర్థుల లిస్టును జగన్ ప్రకటించారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. ఉత్తరాంధ్ర నుంచి సిద్ధం గర్జనతో ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం జగన్ మళ్లీ అదే ప్రాంతం నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఈ నెల 18వ తేదీన ప్రచారం మొదలు పెడతారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇచ్చాపురం నుంచి మొదలుపెట్టి 26 జిల్లాల్లో సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు సీఎం జగన్. ప్రతిరోజు కనీసం 3 నియోజకవర్గాలను కవర్ చేసేలా 2-3 సభలు నిర్వహించాలని జగన్ సూచించినట్లు తెలిసింది. ఎన్నికల ప్రచారం ఆఖర్లో రోజుకు 4-5 నియోజకవర్గాలను చుట్టేసేలా జగన్ ప్రచారం షెడ్యూల్ ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు రూట్ మ్యాప్ పైన చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ సమీకరణాల మధ్య ఎన్నికల ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కేలా జగన్ ప్రసంగం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. నాడు నేడు పేరుతో సంక్షేమం, అభివృద్ధి అంశాలను ఇటీవల ప్రజల్లోకి తీసుకువెళ్తున్న వైసీపీ అధినేత అదే ఫార్ములాను మరోసారి ప్రజల్లోకి తీసుకుని వెళ్లేలా స్పీచ్ను తయారు చేసుకుంటున్నారట. తమ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు ఎలా అమలు చేశామనేది జగన్ వివరించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మేదరమెట్లలో జరిగిన ఆఖరి సిద్ధం సభలో త్వరలో మేనిఫెస్టో ప్రకటన ఉంటుందని కూడా సీఎం జగన్ ప్రకటించారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో రూపకల్పన కూడా దాదాపు సిద్ధమైందని తెలుస్తోంది. దీంతో ఈ ఎన్నికల కోసం సీఎం జగన్ ప్రకటించబోయే మేనిఫెస్టో ఎలా ఉండబోతోందా అని రాష్ట్ర ప్రజలతో పాటు రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మొత్తానికి ఏపీలో ఎన్నికల వేడి స్పష్టంగా కనిపిస్తోంది. అన్ని పార్టీలు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. మరి ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో తేలాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.